అమరావతి నిర్మాణ నేపథ్యంలో మిగతా 25 జిల్లాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని మాజీ మంత్రి చింతా మోహన్ సూచించారు. బుధవారం డాబా గోడెన్ విజేఎఫ్ లో ఆయన మాట్లాడారు. మూడోది అమరావతి, నాలుగోది ఇందిరాగాంధీ. విద్య అనేది చాలా ప్రధానమైనది. విద్యతోనే ఎన్నో సాధించవచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి హ్యామ్లెట్లో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 35,000 ప్రాథమిక పాఠశాలను రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు విద్యా విధానాన్ని, ప్రాథమిక పాఠశాలల సంఖ్యను కూటమి ప్రభుత్వం తగ్గిస్తూ పోతా ఉంది. వాళ్ళ ఆలోచన 35,000 ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను 10,000కు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పోయిన సంవత్సరం, ఈ సంవత్సర కాలంలో 5,000 ప్రాథమిక పాఠశాలలు తగ్గించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 ప్రాథమిక పాఠశాలను తగ్గించాలన్న ఆలోచనతో మోడల్ స్కూల్స్ అనే ఒక కాన్సెప్ట్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి విద్యా విధానం, ప్రాథమిక పాఠశాలను తగ్గించడం నేను ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి పేదవాళ్ళు ఎక్కడో మాలవళ్ళలో ఉన్నారు, లేకుంటే గిరిజన కాలనీలో ఉన్నారు, అక్కడ కూడా మేము పెట్టాం ప్రాథమిక పాఠశాలలు. ఎందుకు? ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బిడ్డ పైకి రావాలన్న ఉద్దేశంతో ప్రతి బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక పాఠశాలలోనే కాదు, మరి హై స్కూల్లో, కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. దీన్ని నీరుగార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. దీన్ని నేను ఖండిస్తున్నాను నిశ్చితంగా. తప్పు ఇది, తప్పు ఇది. ఎస్సీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎస్టీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. మైనారిటీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఓబీసీలు చదువుకోవడం అసలే ఇష్టం లేదు. అందుకొరకే ఈ ప్రాథమిక పాఠశాలను తగ్గిస్తున్నారు. తప్పు 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 అని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు చదువుకున్న స్కూల్ ఎక్కడా? ఆ రోజు ఉన్నటువంటి విద్యా విధానం ఈ రోజు ఎందుకు లేకుండా పోతా ఉంది? ఎవరిచ్చారు నీకు ఈ సొత్తు? 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే చేస్తావా? నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, వెంటనే మీ విద్యా విధానాన్ని, మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానాన్ని అదే విధంగా యథాప్రకారంగా చేయాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాళ్ళు చేతులు కట్టేసి పోలీసులు కొడుతున్నారు కాళ్ళ మీద, మరి చేతుల మీదే కాదు, చంపడం తప్పించి అన్ని చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసుల ద్వారా చేయిస్తున్నారు. మరి గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. అరకు ఛత్తీస్గఢ్ల మధ్య
ఎందుకు కోస్తున్నారు పురుషాంగాలు? అక్కడున్నటువంటి ఖనిజ సంపదను కోటీశ్వరులకు ఇచ్చేదాని కొరగా ఆడవాళ్ల మధ్య, ఆడవాళ్ల ముందే మరి గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. తప్పిది, తప్పు. ఒక ఓబీసీ మహిళ చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో కుప్పంలో అప్పు చేసిందని చెట్టుకు కట్టేసి కొట్టారు ఒక మహిళను. మైనారిటీలలో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలోనే ఒక ముస్లిం మహిళలను పట్టుకొని కొడుతున్నారు. ఒక చదువుకున్న ఒక దళితుడు మరి వాడు వెళితే వెటర్నరీ కాలేజ్ తిరుపతిలో వాడు కుర్చీని కూడా తీసి ఇసిరేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. నేను దీన్ని ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. ఒక్క సంవత్సరంలో ఆయన చేసింది 000 గ్రాఫిక్స్ మాటలు తప్పించి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, అసంతృప్తి బాగా మొదలైంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన తెలియజేస్తూ ఉక్కు ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ